దేవుని పరిశుద్ధ వాక్య భాగం నుండి అపోస్తలుల కార్యక్రమం 16వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకుని దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం. అప్పుడు లూదియా అను దైవభక్తి గల యొక్క స్త్రీ వినిచుండెను. ఆమె ఊదారంలోని అమ్ము హృదయ పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయము తెరిచిన గనుక పౌలు చెప్పిన మాటలు ఎందు లక్ష్యం ఉంచింది. ఈ పరిశుద్ధ వాక్య భాగం దేవుడు మన జీవితంలో ఆశీర్వదించుగాక. ఆ మంచి మాట ప్రారంభిస్తున్నాం. స్తోత్రమైన ప్రేమ కలిగించండి మీకు వందనాలు. ఈ పనులను మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మీ సన్నిధిలోకి తీసుకొచ్చినందుకు మీకు వందనాలు. ప్రభు ఈ సమయంలో చదవబడినటువంటి మీ వాక్యం ద్వారా చేయండి. మాకు సమాజంతోనూ లైవ్ లో ఉన్న వారితోనూ నీవే మాట్లాడండి. ప్రభు మనుషులు మాట్లాడండి కేవలం కొంతమందికి ప్రయోజనకరము కానీ నీ మాట ప్రభావ మాకు శాశ్వత కాలంలో ప్రయోజనకరమైనది. కాబట్టి నీ మాటలు వెలిగలిగి చెవి గ్రహించి హృదయం మాకు దయచేయండి. ఒట్టివాడు పరముడు అల్పడైన ఆశను కనికరించి నీ అర్థమును చాటును నీ రక్తంలో బాగా కడిగి నీ ఆత్మకు అభిషేకించి నీవే నీ పరిధితో మాట్లాడి అపవాది కార్యములు లయపరిచి మహిమ పొందడం యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువుని ఆరాధించడానికి వచ్చిన అందరికీ ప్రభువులో పరిశుద్ధనామమున బైబిల్ ద్వారా కూడా ఉన్నాను. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. దయచేసి కూడా ప్రార్థన కొరకు రోజులుగా మనం చేస్తున్నాం. హల్లెలూయా. చదవబడినటువంటి లేఖన భాగంలో ఒక స్త్రీ మనకు కనబడుతూ ఉంటుంది. ఆమె దైవభక్తురాలుగా తను తాను పరిశుద్ధాత్మ దేవుడు మనకి వ్యక్తపరుస్తూ తన కోసం ప్రత్యేకంగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆమె తన జీవితంలో లూదియా కోసం క్రైస్తవ సమాజానికి తెలియని వారు ఎవరూ లేరు. కానీ అది ఇంతవరకు ఈ సందేశానికి టైటిల్ లేదు, పేరు లేదు, ఏది లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఏ వాక్యం చెప్పాలో నాకు ప్రభు చెప్పలేదు. అందుకని నేను తాగడతో ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా లేదు. కనుక నా హృదయంలో అప్పటికప్పుడు ప్రభు తీసుకొచ్చినటువంటి మాటని నేను ముందు వ్యక్తపరుస్తున్నాను. హల్లెలూయా. లూదియా అను ఒక దైవభక్తి కలిగినటువంటి స్త్రీ మనకు కనబడుతుంది. మన జీవితాల్లో మనం ఉన్నటువంటి స్థితిని బట్టి, మనకున్న ధనము బట్టి, పలుకుబట్టి బట్టి మనము మనుషుల ఏదైనా గొప్పగా కనబడవచ్చు. కానీ దేవునికి కనబడతాం. దేవునికి కనబడేదాన్ని సమాజంలో దేవుడు చూపెడతాడు. సో మనకి కేరళ భాష ఏముండాలంటే దైవ భక్తి అనేటువంటి అడ్రస్ మనకు ఉండాలి. కానీ 2000 సంవత్సరాల క్రైస్తవ సంఘ చరిత్రలో ఇంకా అడ్రస్ లేకుండానే క్రైస్తవ బోధకులు, నాయకులు, క్రైస్తవులు సంవత్సరాలు తరబడి కొనసాగుతూ ఉన్నారు. అది చాలా బాధాకరమైన సంగతి. హల్లెలూయా. ఈమె ఒక ఉన్నతమైనటువంటి వ్యాపారాన్ని కలిగి ఉంది. చాలా క్రూటిగానే నేను వివరించి మొదలు చేస్తాను కదా. లూకా సువార్త 16వ అధ్యాయంలో కూడా మనకి ఒక సంగతి కనబడుతుంది. 19వ వచనం చదవండి త్వరగా. ఏమంట? ఎలాంటి బట్టలు? గుణాలను బట్టలు. ఇక్కడ లూది అనేటువంటి ఈ దైవభక్తి కలిగినటువంటి స్త్రీ చేసే వ్యాపారం అంటే గోదావరి కూడా. నేను ఏం చేస్తానంటే ధనవంతులు సామాన్యులు కొనలేరు. కానీ ధనము కలిగినటువంటి, పలుకుబడి కలిగినటువంటి గొప్పవారు ఆ ఊదాలను ద్వారా చేయబడినటువంటి వస్త్రాలు ధరిస్తారు. వాళ్ళు రాజ వస్త్రాలు. మిగిలిన సామాన్యులకి అందరి ద్రాక్ష. అటువంటి అంటే ఒక ఉన్నతమైనటువంటి బిజినెస్ చేస్తుంది ఆమె. ఆమె తన జీవితంలో అలా ఒక వ్యాపారం చేస్తూ ఒక ఉన్నతమైనటువంటి మాటను తన హృదయంలో పెట్టుకున్నాడు. అది ఏంటి అంటే చూడండి, అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం ఇప్పుడు చదివిన వాక్యంలో చివరి లైన్ 15 చివరి లైన్ 14 చివరి లైన్ చదువుతారు.
చూడండి, దేవుడు అంట ఆమె హృదయాన్ని తెలిసాడట. ఇది చాలా ఈ మెసేజ్ కి గుండెకాయలాంటి. సో దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటకు ప్రతిస్పందన ఏంటి అంటే మన హృదయం తెరవబడుట. మన హృదయాలు తెరవబడకుండా నువ్వు ఎలాంటి సందేశాలు విను అస్సలు ఏమను. కొంతమంది అంటుంటారు నాకు, ఈ సందేశం అంటే ఎవరైనా మారిపోతారు, ఈ మాటలంటే ఎవరైనా మారిపోతారు. నేను అవుతుంటాను, ఎందుకంటే నేను పిచ్చోడిని అలాగే అనుకున్నాను. నేను కూడా ఈ మాటలంటే ఎవరైనా మారిపోతారు. అసలు ఈ సందేశం అంటున్నాను అంటే ఇంకా ద్వేషించడాలు ఉండవు, ఇంకా పగలు ప్రతికారాలు ఉండవు, మారిపోతారు. నేను కలలు కానీ పిచ్చోళ్ళ సంవత్సరాల తరబడి ఏడ్చి కన్నీళ్ళు కలిసి ప్రార్థన చేసుకోండి. కానీ ఇప్పుడు అలాంటి మాటలు ఎవరైనా నా దగ్గర మాట్లాడుతున్నప్పుడు నేను నవ్వుకుంటాను. ఎలాంటి మాటలు మాట్లాడినా ఒక మాట చెప్తున్నాను, బిలాముతో డైరెక్ట్ గా దేవుడు మాట్లాడలేదా? నువ్వు వెళ్ళొద్దు, వాళ్ళు ఎవరు? వారు ఆశ్రయించబడిన ప్రజలని దేవుడే స్వయంగా చెప్పాడు. బిలాము విన్నాడా? 3 సార్లు మాట్లాడాడు దేవుడు బిలాముతో వెళ్ళొద్దని చెప్పినా సరే దేవుడి మాటను తిరస్కరించి బయలుదేరాడు. ఈరోజు చెప్తున్నాను, మన జీవితాల్లో దేవుడి మాటకు చాలా ప్రాధాన్యత ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఆ రోజులు బాగాలేదు, డాక్టర్ గారు చెప్తారు ఈ రకంగా టాబ్లెట్ వేసుకోవాలి, ఇంత రెస్ట్ తీసుకోవాలి, ఈ టాబ్లెట్ వేసుకుంటే ఇంజక్షన్ తీసుకుంటే దీని పవర్ ఎలా ఉంటుంది, మొత్తం వస్తుంది, జాగ్రత్తగా ఉండాలి, ఇన్ని రకాలుగా చెప్తారు కదా. యాక్చువల్లీ మనం పాటిస్తాం. తర్వాత కొన్ని మూలల పిచ్చోళ్ళు, మూర్తాల పిచ్చోళ్ళు ఉంటారు. క్రైస్తవులు అంటున్నాను, నేను అన్ని అంటలేదు, వాళ్ళు అనే అర్హత నాకు లేదు, దేవుని ప్రజల్ని అంటున్నాను. వాళ్ళు ఏ దిక్కు వెళ్ళమంటే పెళ్లి సంబంధాలు కూడా ఏ దిక్కు వెళ్ళమంటే ఆ దిక్కు వెళ్ళే పంతులు కూడా తెలుసు. ముహూర్తాన్ని చూస్తారు, ఎంతకాలమైనా దేవుడు ఎన్ని కాలం చేసినా ముహూర్తాన్ని ఫాలో అవుతారు. అంటే ఇటు ఈ వ్యక్తులు చెప్పి ఫాలో అవుతారు, అటు డాక్టర్ల ఆరోగ్య పరిస్థితి బాగాలేనప్పుడు మనుషులుగా మనం వాటిని ఫాలో అవుతాం. ఒకే మాట, ఎంత డాక్టర్లు చెప్పినటువంటి మనం ఫాలో అయినా ఆరోగ్యం రావచ్చు, రాకపోవచ్చు. ఈ ముహూర్తాలు చూసి ఎంత ఫాలో అయినా భారతదేశంలో మనకి ఎక్కించడం, ప్రపంచ దేశాలు ఉందా ఈ అమావాస్యాలు ఇవన్నీ ఉన్నాయి అక్కడ పట్టించుకోవాలి. కానీ ఎంత పాటించినా కానీ దాంట్లో మనం లక్ష్య పెట్టేది కానీ ఒక మాట, మీరు కనుక ఆదికాండం 1వ అధ్యాయం 22 వచ్చిన వరకు చూస్తే దేవుడు మాట్లాడుతున్న తరంలో, దేవుడు మాట్లాడుతున్నటువంటి కుటుంబంతో, దేవుడు మాట్లాడుతున్న సంఘంతో, దేవుడు మాట్లాడుతున్నటువంటి మనుషులతో ఎవరైతే ఆయన స్వరం విని, ఆయన మాట విని, ఆయన మాటకు లోపడ్డారో వాళ్ళు ప్రపంచ చరిత్రలో ఒక ప్రత్యేకమైన వ్యక్తులుగా ఉన్నారు. వాళ్ళు చాలా మంది అనుకుంటారు, చాలా డబ్బులు బాగా ధనం నా దగ్గర ఉంటే నేను గొప్పగా ఉంటాను, అందరి ముందు చాలా విలువగా అనుకుంటారు. చెప్తారంతా అంటే అది నిన్ను పెట్టి, నీ మనసును పెట్టి, నీ మంచితనాన్ని పెట్టి వచ్చే విలువ కాదు. నేను వెనకల నడిపిస్తున్న డబ్బులు పెట్టి వచ్చే విలువ. అంటే ఒక్కసారి ఆ డబ్బు నీకు దూరం అవుతే నీకు విలువ ఉండదని అర్థం. అటువంటి స్నేహాలు ఎందుకు కోరుకోవడం? అందుకే యేసుక్రీస్తు ప్రభువు మనకి ఎలాంటి విలువను ఇవ్వాలనుకుంటున్నాడంటే, నీకున్న అందాన్ని పెట్టి, నీకున్న ధనాన్ని పెట్టి, నీకున్న ఆస్తి అంతస్తులు, బ్యాక్గ్రౌండ్, పలుకుబడి, పేరు, జనతలు, వీటిని పెట్టి వచ్చే విలువ ఇవ్వాలనుకుంటున్నది దేవుడు. ఈ సకల బ్రహ్మాండంలో కలుగజేసినటువంటి దేవుడిని కలిగిన బిడ్డగా, ఆయనకు లోబడి బిడ్డగా ఉన్నందుకు నీకు ఇచ్చే ఘనత విలువ వేరు. అది మనుషులకు కలిగే విలువైనది కాదు, అది మనుషులకు కలిగే ఘనత కాదు. పరలోక రాజ్యంలో దేవదూతలు కూడా సలాం కొట్టేటువంటి ఘనత. హల్లెలూయా. లాజరు చనిపోయినప్పుడు లాజరుని దేవదూతలు తీసుకెళ్లారట. హల్లెలూయా. అంటే ధనవంతుడు చనిపోయాడు, కానీ చనిపోయిన ధనవంతుని కోసం ఎంత అందంగా తన ధర్మ సంస్కార కార్యక్రమాలు, సమాధి కార్యక్రమాలు చాలా అందంగా చేశాడు. కొంతమంది నాతో అంటున్నారు మామూలుగా, ఏమనంటే నేను చనిపోయినప్పుడు ఏదో బైబుల్ నాతో పాటు పెట్టండి, నన్ను మంచి బాక్స్ లో తీసుకెళ్ళాలని కొంతమంది చెప్తుంటారు. అసలు బైబుల్ సమాధిలో పెడితే నేను అసలు ఒప్పుకోను. బైబుల్ సమాధిలో కాదు, నీ గుండెలో పెట్టుకోవాలి. అప్పుడు బ్రతుకులు కానీ ఈ చచ్చిపోయిన బైబుల్ నుంచి కూడా సమాధిలో పెడితే అది విలువ, అది విశ్వాసం. కనుక దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ మాటలు ఎవరైతే విధేయులు అవుతారో, ఆ మాటకు ఎవరైతే లోపడతారో, ఆ మాటను ఎవరైతే రిసీవ్ చేసుకుంటారో వాళ్ళకి డబ్బుతో, బలంతో, అందరితో, జ్ఞానంతో, ఏమి ఘనతలు, బహుమానాలు, విలువలు వస్తాయి.
కనుక దేవుడు మాట్లాడినా కానీ విలాపం ఎలాంటి ఇష్టపడ్డాడు, వెళ్ళాడు దేవుడి మాటలు వేరుగా వెళ్ళి ఏమయ్యాడు, శాపగ్రస్తుడు అయిపోయాడు. రీసెంట్గా రాసిన పాటలు ఉండదు కదా, ఉన్న పాట నమ్మి నమ్మి మనుషులను నీవు నమ్మి నమ్మి పలుమార్లు అన్ని జనాంగముల నుండి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తిని ఒక ప్రవక్తగా చేశాడు. అటువంటి వ్యక్తి రాజులు నమ్మి రాజ బహుమానాన్ని ఆశించి ఏం కోల్పోయాడంటే దేవుడిని కోల్పోయారు. వీళ్ళు చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఈ లోకంలో ఏదో సాధించడం కొరకు, ఏదో పొందుకోవడం కొరకు మనము దేవ దర్శనాన్ని కోల్పోతాం. మన జీవితానికి అర్థం పరమాత్మ క్రైస్తవులకు చాలా సీరియస్ గా రావాలి, చాలా సీరియస్ గా రావాలి. వాళ్ళను ఓడించాలి, వీళ్ళను ఓడించాలి, లేకపోతే వాళ్ళ మీద గెలవాలి, వీళ్ళ మీద గెలవాలి, వాళ్ళకంటే నేను ఇది కాదు మన పక్కన గుర్తుపెట్టుకోండి. నీ వ్యక్తిత్వాన్ని దేవుడి ఎదుట నేను సరిగ్గా కనబడకుండా, దేవుడిలో నేను సరిగ్గా ఎదగకుండా నీ ఆలోచనలు, నీ తలంపులు, నీ ఉద్దేశాలు నేను నాశనం చేస్తూనే చెడగొట్టాను. వాటితో పోరాటం చేయాలి, నీతో నువ్వే పోరాటం చేయాలి. ఒక మాట చెప్తున్నాను, నిన్ను నీవు గెలవగలిగితే ఈ ప్రపంచాన్ని గెలిచే దమ్ము, ధైర్యం, శక్తి దేవుడు ఇస్తాడు. అర్థమవుతుందా? ఎవరిని గెలవాలి మనం? నిన్ను నీవు గెలవాలి. అంటే ఎలా? నిన్ను నువ్వు ఎలా గెలుస్తావు? చెప్పండి ఒక మాట. నీ లోపల ఒక మనసు ఏం చేస్తుందంటే దేవుడు 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 అంట. మరొక మనసు ఏంటంటే దేవుడు దేవుడు అంటే దేవుడు ఏం చేస్తాడు? దేవుడు ఏమైనా చేస్తాడా? కాబట్టి నా స్థితి, నా పరిస్థితి దేవుడికి తెలుసు కదా అని ఏం చేస్తుందంటే దేవుడికి వేరైనటువంటి జర్నీ, ఏదైనా ప్రయాణం చేయడానికి కోరుకుంటాం. అంటే ఆయనకు దూరంగా ఉండడానికి ఇష్టపడతాం. అలాగే దొంగతనం, వ్యభిచారం, నానాజీ చెయ్యవు, ఏదో కొంచెం దూరంగా ఉండడానికి ఇష్టపడతాం. దేవుడితో ఎప్పుడైతే నీకు దూరం ఏర్పడుతుందో అప్పుడు సాతానుకి నీకు చాలా దగ్గర సంబంధం ఏర్పడుతుంది. గుర్తుపెట్టుకోండి, రైట్ అండర్స్టాండ్.
అర్థమవుతుందా? ఆదామవ్వలలో కలిసి ఉన్నంత సమయం కూడా సాతానుడు వారి మధ్యకు రాలేదు. కానీ ఎప్పుడైతే ఆదాము కొంత సమయం తన భార్యకు దూరంగా ఉన్నాడో ఆ సమయంలో సాతానుడు వెళ్తాడు. ఎదుగుతాడు. నిన్ను నన్ను నాశనం చేయడానికి సాతానుడు ఒక దేవుని ఆలోచనలో నుండి కొంచెం వేరైతే చాలు ఆ గ్యాప్ లో వాడు దూరడానికి ప్రయత్నం చేస్తాడు. బిలాము చాలా నమ్మకమైనటువంటి వ్యక్తి, అతను ఒక అన్యుడు. అటువంటి వ్యక్తిని దేవుడు తనకు ప్రవక్తగా ఏర్పాటు చేసుకున్న ఉన్నత స్థానాన్ని ఇచ్చాడు. దేవ దర్శనాన్ని కన్నులారా చూసి మాట్లాడేవాడు బిలాము. అటువంటి వ్యక్తి ఏమయ్యాడంటే కోల్పోయి నరకపాత్ర అయిపోయాడు. కాకపోతే తన జీవితంలో వ్యభిచారం ఏం చేశాడా, దొంగతనం నడకం చేశాడా, ఏమి చేయడా? ఒక వ్యక్తిని గుర్తుపెట్టుకోండి, దేవుని దర్శనాన్ని, దేవుని స్వరాన్ని, దేవుని సన్నిధిని కోల్పోయినా ఈ లోపల మనకి భయంకరమైనటువంటి శిక్ష. అందు మించి గొప్ప నరకం, గొప్ప శిక్ష ఏమీ లేదు. దేవుని నువ్వు పోగొట్టుకోవడమే గొప్ప భయంకరమైనటువంటి లేదనమాట. ఎందుకంటే ఒక్కసారి దేవుని పోగొట్టుకుంటే, కోల్పోతే యువేగాను నీ స్థానంలో చెప్పిన సాతాను శక్తికి నిలయమైనటువంటి నరకము అక్కడ. అందుకని మన మైండ్ సెట్ దేవుని మాటలు చాలా తెలుసుకున్నాం. అలాగే ప్రభు ఆమె హృదయాన్ని తెరిచాడట. ఆమె ఎంతో ఉన్నతమైన వ్యాపారం. చాలా వరకు లూదియా వ్యాపారం, గోదావరి పొడేరు, బఠానీలు, జనపతి మొక్కలు అమ్ముకుంటున్నారు చాలా మంది. కాదు, ధనవంతులు మాత్రమే కొనుగోగలిగినటువంటి ఉన్నత వ్యాపారం. అందరూ వచ్చి వ్యాపారాన్ని పనులేదు తన దగ్గర ఉన్నటువంటి సరుకులు. అందుకే ఆ ధనవంతుల కోసం మాట్లాడే లోకస్వరం చదివించారు. గోదావరి వస్త్రాలు, గోదావరి పొడి అనేవి సామాన్యులకి అందని ద్రాక్షలు మనం చూడలే కానీ కొనలేము. దాన్ని అంత కాస్ట్లీ మాట అది. అటువంటి గొప్ప వ్యాపారం జరిగిస్తున్నటువంటి వ్యక్తి అట పౌలు చెప్తున్నటువంటి వాక్యం మనకు లక్ష్యం వచ్చిందంట. రోజు కలిగింది. తన వ్యాపారం చేసుకుంటూనే తన మనసు పెట్టింది. రాత్రి చెప్పిన ఒక అద్భుతమైన సందేశం. నాకు తెలిసి ప్రపంచంలో ఏ గౌరవం పెట్టుకున్నాడు అటువంటి పేరు. ఏ పేరు పెట్టాడు? ఒకవేళ ఎవరు ఉన్నారా? ఏ పేరు? బిజీ. చాలా పెట్టిన సందేశానికి పేరే బిజీ. అందుకే దానియేలు తన జీవితంలో ఉన్నతమైన విజయ షెడ్యూల్లో అధికారాన్ని పొందినటువంటి వాడిగా ఉండి కూడా దేవుడితో గడపడానికి తనకి ఏ ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసుకున్నాడు సమయాన్ని. లోక సంబంధమైన ఉద్యోగులు ఎంత బిజీగా ఉన్నాడో దేవుడితో కూడా అంత బిజీగా ఉన్నాడు. దావీదు కూడా ఎంత బిజీగా తనకున్నటువంటి బౌద్ధ సమజీవితంలో ఉన్నాడో దినానికి 7 మాటలు దేవుడితో కలిపి బిజీగా ఉన్నాడు. కానీ ఈరోజు మనం ఒకటే పని. ఏ పని అంటే దేవుడికి దూరం ఉండే పని మన జీవితంలో. మనం చాలా నష్టపోతున్నాం. తెలియని వాళ్ళు అనుకుంటున్నాం వస్తే మనం కాదు. మనం చాలా తెలివితక్కుగా సాతానికి దొరికిపోతున్నాం. అలాగే తెలివైన పని అంటే ఏమనుకుంటారంటే తెలుసా కదా, ఒక్కరితో మాట్లాడుకోకూడదు, ఒక్క నింద ఆడకూడదు, ఒక్క ఏదొచ్చింది తెలివైన పని అనుకుంటున్నారు. ఇంతకంటే తెలివి తక్కువైన పని ప్రపంచం ఎక్కడ లేదు. ఒకరితో మాట అనిపించుకోకుండా ఉండడం, ఒక గాయం అవ్వకుండా ఉండడం, ఒక ఏలెత్తి చూపించుకున్నాడు తెలివైన పని. మరి ఇవన్నీ యేసుప్రభు అనిపించడం లేదా? అంటే ఇప్పుడు యేసుప్రభు కంటే మనమే తెలియని వాళ్ళనా? యేసుప్రభు కంటే మనమే గొప్ప వాళ్ళనా? క్రీస్తు లోకానికి వచ్చినందుకు నిజంగా చెప్తున్నాను. మత్తయి మార్కు లోక యోహాను సువార్త మీరు చదివినట్లయితే మత్తయి మార్కు లోకానికి చాలా తక్కువగా యేసుప్రభు వారి మీద ద్వేషం కానీ ఆయన మీద వ్యతిరేకం కానీ మనకు కనబడుతుంది. యోహాను సువార్త కనుక చదివితే యేసుప్రభు వారిని ఎన్ని భయంకరమైన మాట్లాడుతున్నారో. నువ్వు వ్యభిచారం చేస్తే పుట్టినవాడు అని అన్నారు యేసుప్రభు. నువ్వు దెయ్యాలు పడిన వ్యక్తులు అన్నారు యేసుప్రభు వారిని. ఎన్ని భయంకరమైన మాటలు మాట్లాడారో తెలుసా? దుర్భాషలాడారు యేసుప్రభు వారిని. ఆయన సిలువేయబడుతున్నప్పుడు కొట్టడం ఉండేది మాత్రమే కాదు, ఆయన బ్రతుకున్న దినములు అన్నింటిలోనూ కూడా ఎవరు అర్థం చేసుకోలేదు యేసుప్రభు వారిని. అందరూ గాయపరుస్తూనే ఉన్నారు. ఈ శాస్త్రులు, సద్దుకైలు, పరిసయ్యులు, ధర్మశాస్త్రం ఉపదేశించిన చివరికి యూదులు అందరూ కూడా అపార్థాలు చేసుకుంటూనే వచ్చారు యేసుప్రభు వారిని. మనం మాత్రం నిర్బంధులు అయిపోయి ఒక్కడ అనుభవంతో మనం ఏమన్నా. అందుకనే క్రైస్తవ జీవితాన్ని జీవించడం వేరు, క్రైస్తవులు మన పేరు చెప్పుకుని జీవించడం వేరు. రెండు ఒకటి అనేకాలు ఎప్పుడు కూడా. కాబట్టి హృదయం తెరవబడిందంట. లూదియా హృదయం తెరవబడింది. పౌలు చెప్పినటువంటి వాక్యం అందు లక్ష్యం ఉంచగలిగింది. అలాగే ఈ రోజు మన జీవితాలలో మన హృదయము తెరవబడాలి. దేవుడు మన హృదయాన్ని తెరవాలి.
అది తెరవబడకపోతే నేను చెప్తున్నాను, ఎలాంటి సందేశాలు ఎలాంటి దైవజనుల ముందు నువ్వు ఉన్నా సరే నీకు ఏ మాత్రము క్షేమాభివృద్ధి కలగనే కలగదు. హల్లెలూయా. హృదయం తెరవబడాలి అంటే ఎలా చెప్పండి? ఇప్పుడు హృదయం ఎందుకు తెరవబడట్లేదు చెప్పండి? అర్థమవుతుందా? ఒక మాట చెప్తున్నాను. ఇప్పుడు నీ దగ్గర ఉన్నటువంటి ఆ 100 రూపాయలతో మార్కెట్లోకి వెళ్ళావు, లేకపోతే షాప్కి వెళ్ళావు, ఏదో నీకు కావాల్సింది ఏంటో అడుగుతావా లేదా? మిమ్మల్ని అడుగుతారా లేదా? నీకు కావాల్సింది తీసుకున్న తర్వాత మిగతా చేంజ్ కోసం అడుగుతారా లేదా? అడగరా? అడుగుతారు కదా. అలాగే ఇలా చూడండి, మన జీవితంలో జరుగుతున్న ప్రతి పరిస్థితి కొరకు దేవుడికి చెప్పాలి, దేవుడిని అడగాలి. హల్లెలూయా. ఇప్పుడు ప్రభా నీ సన్నిధికి వెళ్తున్నాను, నాతో మాట్లాడు ప్రభా, లేకపోతే నేను బ్రతకలేను ఉండలేనని మాట్లాడు. ప్రార్థన చేసుకోవాలి. అక్కడ పాటలు నేను బ్రతకాలేనయ్యా, నేను ఉండాలేనయ్యా అంటే కేవలం అక్కడ వరకే పాట. చెట్టు చెట్టుగా మా అమ్మ కొట్టింది అన్నట్టుగా అక్కడ వరకు నాది కాదు. ఆయన సన్నిధికి రాకపోతే నువ్వు బ్రతకలేనయ్యా, నువ్వు మాట్లాడకపోతే, నేను ఉండలేనయ్యా, నువ్వు దర్శించకపోతే అనే హృదయంలో ఒక తీవ్రత మనతో రావాలి. ఎక్కడికైనా ప్రసంగాన్ని ప్రిపేర్ చేసుకున్నాను, ప్రసంగాన్ని ప్రిపేర్ ఎప్పుడు చేసుకోలేదు. నేను అసలు నీకు చెప్తున్నాను, నేను ఒక్క రోజు 10 రిలేషన్లు అయింది నాకు. ఆల్రెడీ ఉపవాసం 3 రోజులు 5 రోజులు ఉపవాసంలో నేను ఒక్కరోజు 10 రిలేషన్లు అయింది. భయంకరమైన ఎండదగ్గర తిరిగి శుక్రవారం నేను బాగానే కనిపించాను. పొలంకి ఇంటికి వచ్చేసరికి మొత్తం అవుట్ అయిపోయింది. ఇంకా లోపల ఏమైనా ఉంటే కొన్ని బయటకు రావడం కంటే భయంకరంగా చదివి పడుకుంటే నొప్పి అయిపోయి కింద పడుకున్నా సరే బాడీ భయంకరంగా పెయిన్ వచ్చేస్తుంది. అంటే డ్రాప్ అయిపోవాలని ఆలోచన కలుగుతుంది ఒక పక్క. ఎట్టి పరిస్థితులు డ్రాప్ అవడానికి వీలు లేదా ముందు తత్వాన్ని అందుకే చెప్పాను, నిన్ను నీవు గెలవగలిగితే ప్రపంచంలో ఈ ప్రపంచం ముందు ఉంటావు. ఎవరు నేను ఓడించట్లే, అర్థమవుతుందా? ఎవరు కూడా ఓడించలేదు. నీకు నువ్వే ఓడిపోతున్నావు. నీ ఆలోచన నేను ఓడించేస్తాను, నీ అవిధేయతని నేను ఓడించేస్తాను, నీ బుద్ధిహీనత నేను ఓడించేస్తాను. ప్రభు అన్నాడు, ఆత్మశుద్ధనే కానీ శరీరం ఏంటి బలహీనంగా ఉంది. శరీరం బలహీనంగా ఉన్నది కాబట్టి నీ వింటున్నటువంటి వాక్యము ద్వారా బలము పొందాలి. అవి చాలా మంది అనుకున్నారు, అవి దేవుని వాక్యం చదివితే దేవుని వాక్యం అంటే ఏం బలం అవుతుంది అని అనుకుంటున్నాను. నేను చెన్నైకి 2015లో దేవుని వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు అక్కడ బహిరంగ సభలో చెప్పారు. సచిన్ టెండూల్కర్ యాడ్ వచ్చేది చిన్నతనంలో క్రికెట్ కి, బూస్ట్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అని బూస్ట్ వరకు యాడ్ వచ్చేది మాట. ఆ పిల్లకాయలు అందరూ క్రికెట్ కూర్చొని మాట్లాడాలి, అందరూ చూసి ఇంట్లోనూ నేను కూడా తీసుకోవడానికి మమ్మీ బాల్ బూస్ట్ బాల్ పెట్టదని అవి కొనుక్కుంటాం అన్నమాట. వాళ్ళకి డబ్బులు వస్తాయి, వాళ్ళు మనకు డబ్బులు పడతాయి. చెప్పాను, ఫాస్టింగ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. బూస్ట్ కాదు ఎనర్జీ ఇచ్చేది ఫాస్టింగ్ అంటే ఉపవాస ప్రాంతం. నేర్చుకున్నాను జీవితంలో, ఉపవాసాలు నేర్చుకున్నాను. సమస్యలు పోతాం, బలహీనం అవుతుంది అనిపించింది. నేను ఒక రోజుకే డ్రాప్ అయిపోవాలని అనిపించింది, ఆగిపోవాలని అనిపించింది. అంటే అదే సాధారణంగా మనుషులే నాకు కలిగే ఆలోచన. నేను మనిషినే కదా, నాకు రావ ఆలోచనలు వస్తాయి. కానీ నాకు వచ్చిన ఏ ఆలోచన నేను ఫైనల్ చేసుకోను. అంటే నాకు నేను చందను, నేను నా శక్తి కాదు. నేను అవన్నీ నా మాట పాటించడానికి ఆయన నాకు ఇచ్చిన జీవితం, ఆయన మాట ఏంటి, ఆయన మాట పాటించాలి అని మరో సేపు అలాగా అంటే చెప్పాలంటే ఇంకా నేను సరైన ప్రార్థన చేయలేదు, ఉపవాసాన్ని స్టార్ట్ చేశాను. ఎందుకు చెప్పి నేను యథార్థంగా ఇంకా సరైన ప్రార్థన చేయలేదు నేను. అప్పుడే 2 దినాలు వాక్యం చెప్పేసాను. ఉపవాసం ఎందుకని మొదటి దినం, బిజీ అని 2వ దినం. ఇప్పుడు ఇది ఆ దినం కాదు, సాయంత్రం మళ్ళా నేను యాక్ట్ చేస్తాను చెప్తే ఇంకా సరైన ప్రార్థన చేయలేదు. బాడీలో ఉన్న కొంచెం బలం పోతుంది మాట, ఓపిక లేదు, మోకాలు లేకపోతున్నాము, చాలా నొప్పితో, చాలా బలహీనతో. ఆ రోజు శుక్రవారం నైట్ భయంకరంగా తల పగిలిపోయి చాలా ప్రమాదం తప్పింది. అది స్నానం చేయడం వెళ్ళి రాయింపు తీసుకున్నాను. నా కుడికాలకి కండనికి కట్టే తగ్గింది. అది స్కిన్ అయితే మొత్తానికి చాలా భయంకరంగా నాకు కుట్లు పడుతుండేది. ఏది అంటే కాదు సార్, ఎంగిలకి మంగళవారం వాళ్ళగా అసలే ఓపిక లేదు. పోరాటాలు 50 రోజులు ఉపవాసం రచించుకుంటుంటే దర్శనంలోకి ఎలా తట్టుకోవడానికి బాగుంది. అసలు ఓపిక లేదు.
5-15 నిమిషాలు అయింది వేస్తున్నాను, మొక్కలు వేయడానికి ఓపిక లేదు. 5-15 నిమిషాలు అయితే చల్లారిగా ఉంది. వాళ్ళు చెప్పేసి బలవంతంగా మొక్కలు వేస్తారు. ఏం మాట్లాడతలేదు నాకు. ప్రభాని పిల్లలందరూ వస్తారు, వాళ్ళ ముందు ఏం మాట్లాడాలి, నన్ను అవమానపరచలేదు ప్రభా అని అలా ప్రార్థిస్తూ నేను నిలబడుతూ పోయిన ఆదివారం నుండి ఆదివారం వరకు అంతటి జ్ఞాపకం చేసుకుని ప్రభు సన్నిధిలో నన్ను నేను ఒప్పుకొని నా పాపాలు కొట్టుకుని క్షమాపణ పొందుకుని అలా ప్రార్థన చేస్తూ టైం 7-20 నిమిషాలు అంత అయిపోయింది వేసుకోయాను. అప్పుడు దేవుడు ఈ మాట నాకు తెలియజేస్తాను. వీడియో కోసం ఏం చెప్పండి, వీడియో కోసం తెలియని వాళ్ళు ఎవరు ఉన్నాడు ఏం చెప్పను అని చెప్పేసి నేను అనుకున్నాను. ఏం చెప్తున్నాను వీడియో కోసం, లూదియా హృదయం తెరవబడింది. అలా నీ హృదయం నా హృదయం తెరవబడకపోతే ఎన్ని సందేశాలు విన్నా కానీ దాని వల్ల నీ రవ్వంత ఆత్మీయ జీవితంలో నీకు మేలు కలగదు. దేవుడు రవ్వంతా కూడా నిన్ను మెచ్చుకోడు. నీకు పరలోక రాజ్యంలో రవ్వంత అయిన బహుమానం ఉండదు. దేవుడు తెరవబడినటువంటి వారే ప్రపంచాన్ని జయించగలిగినటువంటి అభిషేకాన్ని, కృపను, సామర్థ్యాన్ని దేవుడు కలుగు చేశాడు. కనుక ఈ రోజు మన హృదయం తెరవబడడానికి మనం ఏం చేయాలని చెప్తానని తెలుసా? ఒక మార్కెట్కి వెళ్తే, ఒక షాప్కి వెళ్తే నీకు ఏం కావాలని అడుగుతావు, మిగిలిన చేంజ్ కోసం అడుగుతావు. అలాగే దేవుడి దగ్గరికి వస్తున్నావు, నువ్వు ఏం అడగవా దేవుడిని? దేవా నేను వస్తున్నాను, వెళ్ళిపోతున్నాను, నా హృదయం తెరవబడట్లేదయ్యా, నా హృదయం తెరవబడాలి ఏసయ్యా. నువ్వు మాట్లాడుతున్నటువంటి మాట, నీ మాట, నేను దాన్ని అంగీకరించడానికి నాకు సహాయం ఏం అడగవా? వంకాయలు పుచ్చి జరుగుతున్నావు, చేపలు బాగున్నాయో లేకపోతే బాగిపోయో, తిరిగేసి మరగేసి ఎదుగుతావా అందరిస్తావా ఎన్ని మాట్లాడుతున్నా కానీ విలువైనటువంటి మాటలు దేవుడు నీతో మాట్లాడుతుంటే ఆ మాటను నేను పట్టుకోలేసయ్యా, ఈ మాట ఎవరికో నేను వదిలేసుకోలేసయ్యా అనేటువంటి భయం పట్టులేకపోతే ఎలా తెరవబడదండి? నువ్వు అడగాలి. అది చెప్తున్నాను, దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. నువ్వు అడిగే దాన్ని బట్టి నీకు కోరుకుంటావు. నువ్వు అడగకపోతే ఒకసారి అంటారు, అమ్మాయిని అడగకపోతే యాక్చువల్లీ అమ్మకి అలాంటి మనసు ఉండదు కానీ సర్వసాధారణంగా అంటే పెళ్లి అవ్వనంత వరకు అమ్మ మనసు వేరే, పెళ్లి అయిపోయిన తర్వాత నిజం చెప్తున్నాను అమ్మ మనసులు వేరే ఉంటాయి. పెళ్లి అవ్వనంత సేపు అమ్మ మనసు మన పక్క ఒకలా ఉంటాయి. అప్పుడు అడగడానికి పెట్టేస్తుంది. పెళ్లి అయిన తర్వాత ఏమన్నా అడిగావా అంటే నువ్వు చెప్పవా నాకంటే, అప్పుడు చెప్పకపోయినా నా కొడుకే, అప్పుడు అడగకపోయినా నా కొడుకే, ఏం కావాలో చూసుకోవడం. ఇప్పుడు మాత్రం అడిగితే గాడి చేయడానికి అమ్మ పాలసీ. అలాగే ఒక మాట చెప్తున్నాను, నీ అమ్మే అభిప్రాయాన్ని మార్చుకున్నప్పుడు మరి దేవుడు మాత్రం నీకు అంతా తెలుసు కదా అని నువ్వేం చెప్తాయి నిన్న ఆయన నవ్వుతారని చెప్పు, నవ్వుతారైనా మరి ఏం చేయాలి దగ్గర అడగాలి. ఇగో నేను ఇలా ఉండిపోతున్నాను, ఇలా ఆగిపోతున్నాను ప్రభావ, నేను ఇలా ఉండకూడదు ప్రభావ, నీ మాట వింటున్నాను, అప్పటికి నాకు బాగుంటుంది, అప్పటికి ఏదో చేయాలనుకున్నాను, తర్వాత వెళ్ళగానే ఒక రోజు అవగానే ఒక గంట అవగానే ఇలా మారిపోతున్నాను, దయచేసి నేను ఎలా ఉండకూడదు ప్రభావ అని నేను పిల్లలకు బోధించి ఏడవాలి దేవుడి సన్నిధిలో. నిజం చెప్తున్నాను, ఈనాటి బోధకులు సంఘానికి నేర్పించలేదు కానీ ఏంటంటే వాళ్ళు నేర్చుకోలేదు కదా. నేను చెప్తున్నాను ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని చెప్తున్నాను, గుర్తుపెట్టిన ప్రసంగంలో ఏంటి అంటే టోటల్గా నీ జీవితంలో నీకు ప్రభావితం చేసి సాతాను శక్తులను అనగదొరికేటువంటి సామర్థ్యంలో పొందుకోవడానికి 3 ప్రాముఖ్యమైన సంగతులు చెప్తున్నాను మీకు. 3 విషయాలు కూడా కాకుండా 3 ముఖ్యంగా చెప్పారు. ఏం చెప్పినా ఒకటి ఇలా గుర్తుపెట్టుకోలేదు, నీకు మోకాల ప్రార్థన ఉండాలి, రెండోది నీ గుండెల మీద దేవుని వాక్యం ఉండాలి, మూడోది నీ శిరస్సు మీద దేవుని అభిషేకం ఉండాలి. ఈ 3 నీ జీవితంలో లేకపోతే నువ్వు క్రైస్తవ జీవితానికి అర్హులు కాదు. మనం ఏం మాట్లాడతామంటే అల్వాతో పొంది నీళ్ళు చెత్తలతో దేవుడై పట్టించుకోడు. అసలు నీళ్ళు ప్రార్థన లేనందుకు సీరియస్ అవుతాడైనా, నీళ్ళు తప్పునందుకు సీరియస్ కాడైనా, తెలుసో తెలియకో ఒక లోపం ఏదో బలహీనత ఉందని దాన్ని బట్టి ఆయన సీరియస్ అవ్వడం. మోకాల ప్రార్థన లేనందుకు కోపడతాడైనా, దేవుడు వింటున్న దేవుడి మాటలు నీ గుండెలు లేనందుకు కోపడతాడైనా, భక్తుల మీదకి వచ్చిన అభిషేకం నీ మీదకి రాలేదని కోపడతాడైనా. కనుక ప్రపంచ క్రైస్తవము ఈ 3 సంగతులు చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. అలాగే దేవుడు పొందుకోవాలి, మోకాల ప్రార్థన, హృదయంలో దేవుని వాక్యము, మూడోది అభిషేకం. అంతేగాని నువ్వు వెళ్ళి అగ్ని చేసుకుని వచ్చేయడానికి కాదు దేవుని దగ్గర.
హల్లెలూయా. ఈ మూడు నువ్వు ఎవరివైనా సరే, నువ్వు స్త్రీవా, పురుషుడివా, చిన్నవాళ్ళ, పెద్దవాళ్ళ, ఎవరైనా సరే, ఈ మూడు నువ్వు కలిగి ఉండాలి. లేకపోతే నేను చెప్తున్నాను, దేవుడు నీ జీవితంలో నీ కొరకు ఏమి చేయలేడు, ఏమి చేయలేడు. ఆయన ఒక అనామకుడిగా ఉండవలసిందే నీ పట్ల, ఒక డిసైడ్ ఉండవలసిందే నీ పట్ల. అలా ఉండకూడదు. ఆయన నువ్వు అబ్బా తండ్రి అనగానే ఆకాశంలో దాటుకుని దగ్గరకు వచ్చేయడానికి ఇష్టపడతారు ఆయన. కానీ ఎవరు ఆపుతున్నారో తెలుసా? నీ దగ్గరకు దేవుడు రాకుండా నీ ఆలోచనలు, నీ తలంపులు, నీ ఉద్దేశం. చక్క పాటలు వచ్చినాయి ఈ మధ్యకాలంలో, మంచి పాటలు వచ్చినాయి. నా సొంత ఆలోచనలే కలిగించే నష్టము నాకు కలిగిన. నా సొంత ఆలోచనలే నిన్ను దూరం చేస్తుంది ఎవరు కాదు, నీ సొంత ఆలోచన, నీ సొంత ఆలోచన. గుర్తుపెట్టుకోవాలి. అదే చెప్తున్నాను, క్రైస్తవ సమాజంలో భక్తి అంతా పాటల్లో పెట్టుకోండి, ప్రార్థనలో పెట్టుకోండి. ఈ మూడు విషయాలకు ఆగిపోతుంది. గుర్తుపెట్టుకోండి అన్నమాట. ఇప్పుడు కలవర కాలంలో ఎక్కువగా ప్రార్థన జరుగుతుంది. తెలుసా సంగతి మీకు? బోల్డ్ ప్రార్థన జరుగుతుంది. మన సంఘంలో కూడా చూడాలంటే బోల్డ్ ప్రార్థన జరుగుతుంది. క్రైస్తవ సంఘాల్లో ఆల్మోస్ట్ బోల్డ్ ప్రార్థన జరుగుతుంది. ఇప్పుడు ఈనాడులో క్రిస్మస్ చేసుకునేవారు కాదు అసలు. ఈ ఏరియాలో ఓపెన్ మినిస్ట్రీస్ పక్షంగా గాస్పల్ గారే క్రిస్మస్ మొదలు పెట్టారు. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎవరు కూడా చేయలేదు క్రిస్మస్. బైబుల్లో ఉందా అలాగని బోల్డ్ క్రిస్మస్ అంటే చెప్తున్నా. ఇప్పుడు ఆల్మోస్ట్ 11 days అని, శ్రమదినాలని, తర్వాత క్రిస్మస్ అని, మొత్తానికి అలాగని ఇలాగని గృహకోడుకులని అలాగని బోల్డ్ ప్రార్థన జరుగుతున్నాయి. ఇంకా చెప్పాలంటే గూగుల్ మీట్, జూమ్, రకరకాల ప్రార్థన జరుగుతున్నాయి. ఇంకా స్త్రీలు చాలా మంది రోజు ఏం చేస్తారు, కాన్ఫరెన్స్ లో ప్రార్థన, చిన్న చిన్న ఫోన్తో కూడా ఫోన్ చేసుకుని కాన్ఫరెన్స్ లో పేరు కూడా జరుగుతుంది. బోల్డ్ ప్రార్థన జరుగుతుంది. నేను చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. చాలా మంది ఏం చేస్తున్నారంటే చాలా ప్రార్థనలో పాల్గొంటారు, చాలా ప్రార్థన చేసుకుని ఎంతో పొరుగు ప్రార్థనలు చేస్తారు, కానీ హృదయంలో వాక్యం మాత్రం పెట్టుకోవాలి. నేను చెప్తున్నాను, వాక్యం నీ హృదయంలో లేనప్పుడు ప్రార్థన ఏం చేస్తుందంటే అది ఒత్తిగా ఉంటుంది. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ప్రార్థన వేరు, వాక్యం వేరు, అభిషేకం వేరుగా ఉండకూడదు. ఈ మూడు కలిసిపోయినప్పుడే నువ్వు ఒక మహాజ్వాలగా మారిపోతావు. కానీ మన జీవితం ఏంటంటే ఒకటే చేస్తాం, ప్రార్థన చేసుకుంటాం అంతే. మనం వాక్యము ఈరోజు ప్రపంచంలో నేను చెప్తున్నాను, బోల్డ్ మంది చూసాను ప్రార్థన పనుల వాళ్ళు అన్నారు. చెప్పాను కొంతమందికి, అయ్యో ప్రార్థన చేస్తాను కదా, ప్రార్థన వ్యర్థం అయిపోకుండా జాగ్రత్తపడాలంటే ఏం వ్యర్థం అయిపోతుంది, ప్రార్థన ఎందుకు ప్రార్థన చేసుకుంటే పిచ్చోళ్ళు మాట్లాడతాను అన్నారు. వాక్యం లేని ప్రార్థన వ్యర్థమే. హల్లెలూయా. ఒక మాట చెప్తున్నాను, మనం బ్రతకడానికి ఏం కావాలి చెప్పండి సింపుల్గా. తర్వాత ఈ మూడు ఏం లేకపోతే చచ్చిపోతాం. చూసావా? గాలి, నీరు, ఆహారం. అంటే దేవుడు ఎంత విచిత్రంగా పెట్టాడు తెలుసా మన జీవిత పోషణ ఏంటి. ఇప్పుడు కొన్నిసార్లు అనుకోవచ్చు, నీరు గాలి పక్కన పెట్టి మంచి భోజనం అక్కడ ఉంది, తింటాం. అది డైజెషన్ అవ్వాలి, బ్లడ్ అవ్వాలి, ఇవన్నీ కావాలంటే వాటర్ వెళ్ళాలా లేదా? ఎంత వాటర్ వెళ్ళినా మళ్ళీ శ్వాస ఆక్సిజన్ సప్లై కావాలంటే గాలి కూడా కావాలి. ఆ మూడు ఏమి లేకపోయినా, అంటే భోజనం మానేసి నీళ్ళు తాగి కొంతకాలం మనం బ్రతకచ్చు, అవునా కదా? గాలి పీల్చుకుని నీళ్ళు తాగి చాలా కాలం మనం బ్రతకచ్చు. ఆ విధంగా ఏంటంటే ఆరోగ్యం క్షీణించి మొత్తానికి లోపలికి ఆహారం అనేది వెళ్ళక, బ్లడ్ తయారవడానికి లోపల ఏమి వెళ్ళక, ఒట్టి నీళ్ళే తీసుకోవడం వల్ల, అంటే ఒట్టి నీళ్ళే తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే చంద్రికలలో వాళ్ళకి ఇంకా అరుగుదల ఆ దృష్టం అనేది లేదు కాబట్టి ఆ పాలు ఇస్తూనే ఉంటాం, పాలుతో బ్రతికేస్తారు వాళ్ళు. తర్వాత వాళ్ళు ఎదిగిన తర్వాత సరిపోదు, వాళ్ళకి శక్తి సరిపోదు, ఆ సామర్థ్యం సరిపోదు, ఆహారం కావాలి. అలాగే మనం గాలి వల్ల నీళ్ళ వల్ల చాలా కాలం బ్రతికేచ్చు, కానీ మన రక్తం తయారవడానికి ఆహారం అనేది లోపలికి వెళ్ళకపోతే ఆరోగ్యం క్షీణించిపోయి చచ్చిపోతాము. అలాగే గుర్తుపెట్టుకోండి, గాలి, నీరు, ఆహారము మనిషి బ్రతకడానికి ఎంత అవసరమో క్రైస్తవ జీవితంలో కొనసాగడానికి, క్రీస్తు కొరకు బ్రతకడానికి ప్రార్థన, వాక్యము, అభిషేకం మూడు అవసరం. ఈ మూడు ఏమి లేకపోయినా సరే మనం చచ్చిపోతాము. ఆరోగ్యం అంటే ఆత్మీయ ఆరోగ్యం పాడైపోతుంది. ఇది చాలా పెద్ద సీరియస్ మ్యాటర్. నేను అనుకున్నాను ఏమాత్రం నేను చెప్తున్నాను,
ఏం మాట్లాడుతున్నారు హృదయం కోసం బాధపడుతున్నాను నేను. చూసావా, దేవుడు మాట్లాడుతుంటే ఎంత డెడ్లీ సీరియస్ మ్యాటర్ దేవుడు భయం వేస్తుందో నాకు. ఏదో మనం కొద్దిపాటు ప్రార్థన చేసేసుకొని ఈ రోజు అడపదంటే ఏదనుకోని ప్రార్థన చేసుకుని ఆమె అయిపోతుందంటే వాక్యం లేదు, అభిషేకం లేదు, ఏమవుతుంది ప్రకటన మనం చచ్చిపోతామాట. అందుకని ఏం చేయాలంటే దేవుడిని అడగాలి, నోరు తెరిచి అడగాలి. చిరిగిపోయిన నోటే ఇచ్చాడు అక్కడ నీకు. ఏంటి చిరిగిపోయిందని మంచిది అంటే అని అడుగుతున్నాను. ప్రతిదీ అడుగుతా మంచిది మంచిది మంచిది. ఈ లోకంలో ఏది కావాలన్నా సరే పోయింది సామాన్లు కొనడానికి వెళ్ళాం, పగిలిపోయి ఎక్కడండి ఎక్కడ ఉన్నాయని అడుగుతారా? మాగిపోయి ఏమండి పాడైపోయి అడుగుతారా? బాగా కూర్చున్న ఒకరు ఏది ఇవ్వండి అడుగుతాం. మనం ఏం అడగం అలాంటివి ఏమి. మరి దేవుడి దగ్గర మంచి ఎప్పుడు అడుగుతాం? మనుషుల దగ్గర వ్యాపారంలో అన్ని మంచి కావాలని అడుగుతున్నాం కదా. మరి దేవుడు ఎవడా నీకు మంచిని అడుగుతున్నావా? సీరియస్ గా అడగాలండి దేవుడి దగ్గర కస్తే కానీ ఇస్తాడైనా కస్తే కానీ. నీకు ఆ ఆసక్తి లేనప్పుడు దేవుడు ఏం చేయడానికి ఇష్టపడట. కాబట్టి అంత ఉన్నత వ్యాపారం చేసుకున్నటువంటి వ్యక్తి అట రోజు దగ్గరగా స్థలంలోకి వెళ్ళి వ్యాపారం చేసుకుంటుంది. అపోస్తులైనటువంటి పౌలు అక్కడికి మెసరేజీగా అక్కడికి వచ్చాడు. దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంటే ఆమె హృదయాన్ని ప్రభు తెరిచాడు. ఎందుకంటే ఆమె అంటే ఆ వాక్యం పట్ల లక్ష్యం పెట్టిందంట. అంటే ఇక్కడ వ్యాపారం పట్ల ఏ నిష్ఠ కలిగి వ్యాపారం వరకు ఆశతో అక్కడ ఉన్నదో ఆమె సేమ్ అదే విధంగా ఆమె వింటున్నటువంటి మాటలు కూడా లక్ష్యంతో వింటున్నాడంట. ఎప్పుడైతే అలా ఉన్నదో హృదయం తెరవబడిపోయింది. హృదయం తెరవబడిన తర్వాత జరిగే కార్యం 15వ వచనం చదువుతారు. మాట చెప్తున్నానండి, హృదయ బాప్తిజం ఎప్పుడు పోతుంది? హృదయం తెరవబడిన తర్వాత, దేవుని యొక్క వాక్యం విన్న తర్వాత బాప్తిజం పోతుంది. అయితే లక్షణం ఒక మాట, ఎప్పుడైతే నీ హృదయం దేవుని మాట వరకు తెరవబడుతుందో చూడండి, తెరవబడుతుందో ఆ తెరవబడిన తర్వాత నీవు అంతకంటే అభివృద్ధిని పొందుతావు, అంతకంటే గొప్ప వాటిని పొందుతావు, గొప్ప అభిషేకాన్ని పొందుకుంటావు, దేవుడి కొరకు ఇంకా ఉన్నతమైన కార్యాలను తలపెట్టాలని పొందుకుంటావు. హృదయం తెరవబడకపోతే నువ్వు అప్పటివరకు ఎన్ని అనుకున్నా సరే ఎన్ని చూసాం అమలు చేయలేము, నీ వల్ల కాదు. హృదయం తెరవబడినటువంటి వారు అప్లై చేసేటువంటిది వేరుగా ఉంటుంది. హృదయం తెరవబడుతున్నాను మంచిదని మనుషులే, కానీ దేవుడి కొరకు ఏం చేయాలో బలహీనంగా ఉండిపోతాను. నీ వల్ల కాదంటే ఏంటంటే వాళ్ళని వీళ్ళని ఎలా ఉంటుంది అంటే ఏంటంటే బలహీనతమైనటువంటి సిస్టమ్ మాట్లాడి బంధించబడిపోతావు. నువ్వు నీకు అర్థం కాదంటే నువ్వు అనుకుంటావు వాళ్ళు వద్దన్నారు కదా నేనేం చేయాలి మరి బాగోలే అని నువ్వు అనుకుంటావు. కాదు, అదే అంటున్నాను, నువ్వు అనుకున్నది కాదు, దేవుడు అనుకుంటున్నది ఏంటో నువ్వు గ్రహించగలగాలి. మనం జీవితంలో చాలా నష్టపోతున్నాం. ఇంకా చెప్పాలంటే క్రైస్తవ సమాజం చాలా నష్టపోతున్నారు. ఎందుకంటే దేవుడు కూర్చున్నటువంటి మాట వీటి వల్ల ఏం కలుగుతుందట? విశ్వాసం కలుగుతుందంట. మరి ఇన్నిసార్లు ఇన్ని వాక్యాలు, ఇన్ని మాటలు, ఇన్ని సాక్ష్యాలు, ఇన్ని పాటలు వింటున్నటువంటి క్రైస్తవ సమాజానికి నిజం చెప్పండి, విశ్వాసం కలిగిందా తరిగిందా? యథార్థం చెప్పాలి. లైవ్ లో చూస్తున్న వారు కానీ ఇక్కడ ఉన్నటువంటి మీకు కానీ ఇన్నిసార్లు దేవుడి మాటలు వింటున్నటువంటి మీకు మీ విశ్వాసం పెరిగిందా తరిగిందా చెప్పాలి. అంటే ఆలోచన పడిపోతుంది కదా. అంటే దాన్ని అర్థం సింపుల్గా విశ్వాసం పెరగడం లేదు అంటే మాట చెప్తున్నాను. మరి ఏ మాట ఇంత విశ్వాసం పెరుగుతుంది నీకు? సాక్షాత్తు దేవుడే మాట్లాడుతున్నప్పుడు కూడా నీకు విశ్వాసం పెరగకపోతే, విశ్వాసం కలగకపోతే మరి ఏ మాట పెడితే నీకు విశ్వాసం పెరుగుతుంది? బ్రహ్మానంద మాట మాట్లాడితే విశ్వాసం పెరుగుతుందా? చెప్పండి. బ్రహ్మానందం అంటే ఆయన అనుకుంటున్నాను హల్లెలూయా. మరి ఎవరి మాట? అందుకే చెప్తున్నాను, ఈ ప్రపంచము దేవుడి మాటను త్రోసివేస్తుంది, దేవుడి మాటను తృణీకరిస్తుంది. ఏంటి? మొట్టగా ఈ మనోనేత్రాలు తెరవబడాలి, అది మొదటి అనుభవం. రెండోది హృదయం తెరవబడాలి, ఇది రెండో అనుభవం. మనోనేత్రాలు తెరవబడాలి. ప్రతి ఒక్కరికి కూడా క్రీస్తు అనేటువంటిది కొంచెం అర్థంలో మొదలవుతుంది, కానీ హృదయం తెరవబడితే కనుక నువ్వు క్రీస్తు వరకే బ్రతుకును అప్పగించుకుంటున్నావు. ఇంకా క్రైస్తవ సమాజంలో మనోనేత్రాలు తెరబడ్డాయి కానీ అంటే రక్షణ పొందడానికి, క్రీస్తుకి వెళ్ళడానికి తెరబడింది కానీ క్రీస్తు కొరకు బ్రతకడానికి
హృదయాలు తెరవబడలేదు కనుక నువ్వు ఎన్ని మాటలు విన్నా ఎంతకాలం వచ్చినా నువ్వు ఎలా ఉన్నావో అలాగే ఉంటుంది. కానీ ఎట్లా నీ హృదయం తెరవబడాలి. లూదియా చెప్తుంది, ఒక స్త్రీ చెప్తుంది ఏంటి, ఆమె యాక్చువల్లీ ఆమె పేరు లూదియా కాదు. లూదియా అనేటువంటి ఒక ప్రాంతానికి చెందినటువంటి పట్టణస్తురాలు ఆమె. అలాగా ఆ ప్రాంతంలో లూదియా అనబడిపోయే మాట ఆ ఊరి పేరు మీద మగ్దలేని మరియా అంటారు కదా, ఊరి పేరుతో పిలువబడింది. అలాగా ఈ లూదియా అసలు పేరు ఏంటంటే తెలియదు పూర్తిగా. లూదియా అనేటువంటి ఒక ప్రాంతం మాట. ఆ ప్రాంతంలో పట్టణస్తురాలుగా ఏమో ఉన్నది మాట. కనుక ఆమె అలా పిలువబడింది. ఆ స్థలంలో నుండి దేవుని యొక్క వాక్యం వింటూ మొదలు పెట్టింది. ప్రభు హృదయం తెరిచాడు. తెరిచిన ఏమైందంటే తాను తన ఇంటి వారు బాప్తిస్మం పొందారంట. కనుక నీ హృదయం తెరవబడినప్పుడు నువ్వు అదువనుకున్నటువంటి జీవితంలో నుండి అడుగు ముందుకు ఎదుగుతున్నావు. అక్కడే ఉండవు, అక్కడే ఉండిపోతున్నావు అని అర్థం ఏంటంటే హృదయం తెరవబడలేదు, నీకు విశ్వాసం కలగలేదని అర్థం అన్నమాట. కనుక లూదియాలాగా హృదయం తెరబడితే రక్షణ లేని లూదియా రక్షణ పొందింది. పొందిన తర్వాత ఏం చేసింది? తర్వాత చదువుతారు కదా, అక్కడ కంటిన్యూ చదవాలి. 15 వచ్చిన ప్రభునందు విశ్వాసం కలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చిండని. చూడండి, మొదటిది హృదయం తెరవబడింది, రెండోది బాప్తిస్మం పొందింది, మూడోది ఏం చేస్తాను సార్, పౌలుని తనతో ఉన్నటువంటి భక్తులను బలవంతపెడుతుంది. ఎక్కడికి? తన ఇంటికి రమ్మని. అంటే ఆ కాలంలో మిషనరీగా పౌలు కూడా మిషనరీగా వచ్చాడు. క్రిస్టియన్ 50వ శకంలో అక్కడికి మిషనరీగా వచ్చాడు. అలా కొంతమంది మిషనరీలు వస్తూ ఉన్నప్పుడు వాళ్ళు విడుదల రూపంలో సెపరేట్ గా వాళ్ళు తీసుకుని చాలా ధనం చెల్లించి వాళ్ళు ఉండేవారు అన్నమాట. ఎప్పుడైతే లూదియా ఇగో అటువంటి వృత్తిలోనికి వచ్చిందో ఈ విశ్వాసం కలిగిన ఆ విశ్వాసాన్ని క్రియ రూపంలో ఎలా వ్యక్తపరచుకోవడం అంటే ధైర్యంగా మీరు ఈ ప్రాంతానికి వచ్చి మీరు ఎక్కడ అద్దెలోనే ఎక్కడ ఉండడం కాదు, ఇంటికి రండి, మిమ్మల్ని చూస్తాను అని వాళ్ళు బలవంతం పెడుతుంది. ఈయన అనుకుంటున్నాడు పౌలు, నేను మీకు భారం అనుకోవడం. ఆయన అనుకుంటే ఫైనల్ గా నేను విశ్వాసం కలదానని మీరు ఎంచితే కనుక నా ఇంటికి వస్తారు, ఇంటికి రండి బలవంతపడుతుంది. ఆ విధంగా పౌలుని, తీతుని, తిమోతిని, లోకాన్ని, శీలను అనేటువంటి తనతో పాటు ఉన్నటువంటి దైవజనులను, పౌలు యొక్క శిష్యులను తన ఇంట్లోనికి ఆహ్వానించి వాళ్ళకి విచారాలు చేయడం నేర్చుకున్నది. విశ్వాసం నీకు కలిగినప్పుడు నీకు నువ్వుగా ఉండిపోవు. నీకు పొందిన విశ్వాసానికి తగినటువంటి క్రియలు, ఆ ఫలములను నీకు సమాజంలో దేవుని ఎదుటను కలుగడానికి. కనుక మన జీవితంలో లూదియా మనకు ఒక చక్కటి మాదిరి కలిగిన స్థితిలో ఇంకా చెప్పాలంటే ఇంకెక్కడ లూదియా మనకు కనపడదు. మళ్ళీ బయట ఉంటుంది ఎక్కడ మనకు కనపడదు. చాలా మాట చెప్తున్నాను, ప్రభువు చేత ఆయన ఏర్పరచుకున్న భక్తుల చేత తాకబడిన మనుషులు ధన్యులు, హల్లెలూయా. పిలువబడిన మనుషులు ధన్యులు, ఏర్పాటు చేయబడినటువంటి ధన్యులు, మనుషులు ధన్యులు. చాలు లూదియాకి అంతవరకు ఎంత విలువైనటువంటి వ్యాపార రంగంలో ఆరితేరినటువంటి లూదియా మనకు కలిగినటువంటి సంతోషం, నెమ్మది, ఆనందము దేవుని వాక్యము ద్వారా, తను పొందిన విశ్వాసము ద్వారా ఇక తన ఇంటి వారికి రక్షణ కలగడానికి కూడా పూర్వగలిగింది. ఇది తన జీవితానికి అసలైనటువంటి ముగింపు. అది చెప్తున్నాను. ఏంటి మనం ముగింపు ఏమవుతుంది చెప్పండి? ఏం సాధించే వరకు మన జీవితం ఏం సాధించని చెప్పండి? ఏముంది? రొటీన్ లైఫ్, రోజు అదే జీవితం, అదే కంటిన్యూ అవుతుంది అనుకుంటాం. మనం రోజు ఇదే కోరేసుకుని తినకపోతాను, రోజు ఇదే. చరిత్రలు పట్ల సోషల్ మీడియాలో పెట్టేది వీడియో తీసి స్కూల్ నుంచి వెళ్ళగానే భోజనం పెట్టమని వాళ్ళ అమ్మ భోజనం పెడితే రోజు పప్పైన మమ్మీ నాకు చికెన్ కావాలంట. చిన్నపిల్ల గుడి మాటలు మాట్లాడుతుంది, చికెన్ కావాలంట. డబ్బులు లేవమ్మా తెస్తానమ్మంటే నాకు వద్దు, నాకు చికెన్ కావాలంటుంది. అంటే మనం కూడా ఏంటంటే రోజు ఒకటేది, ఎంతమంది అయినా రోజు ఒకటే తింటామా, ఇష్టపడతామా? మన బాడీ ఇష్టపడతాం. మన కళ్ళు చూడగానే విదేశాలు మాత్రమే ఉండదు, అదాన్ని చూడగానే అది మంచిదే. కానీ ఆల్రెడీ రోజు 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 ఎంతో తినేదానికి నాలుగు ఇష్టపడతాం, కళ్ళు చూడడానికి ఇష్టపడతాం, లోపలికి చేసి దాన్ని కలపడానికి అస్సలు ఇష్టపడతాం.
నేను చెప్తున్నాను, మరి జీవితకాలం అంతా రక్షణ పొందిన దేవుడు రొటీన్ అదే ప్రార్థన చేస్తూ అదే ప్రభు ప్రతి దేవుడు ఇష్టపడ్డారా? మనుషులుగా మననే ఇష్టపడమే, దేవుడు ఇష్టపడ్డాడని. ఒక పని నేను చెప్తాను, 52 ఆదివారం ఒకే సంవత్సరం. ఈ ఆదివారం ఏ ప్రసంగం చేశాను, రేపు అదే ప్రసంగం చేస్తాను, నువ్వు ఎప్పుడు వచ్చిన అదే ప్రసంగం నేను చేస్తాను. ఇష్టపడ్డావా? సో ఎప్పుడు పాస్టర్ గారు అంటావా నువ్వు? అది రోజు వాక్యం చేస్తాను బాబాయ్ ఎందరు ఎవరైనా చెప్పండి. అంటే నేను రోజు అదే పెను అంటే మనకి కొత్త కొత్త నూతనమే కావాలి. కానీ మనం దేవుని ఎదుట మాత్రం ఎప్పుడు పాత మనుషులని అనుకోవాలి. రక్షణ పొంది కూడా పొందలేని వాళ్ళుగా దేవుని వాక్యం వినకముందు ఎలా బ్రతికామో వినకం కూడా అలాగే మనం మిగిలిపోవాలా. ఇది దేవుడు కోరుకున్న అందుకే పాతది గతించడం సమస్తము నూతనమాయను. హల్లెలూయా. కాబట్టి నువ్వు అడగాలి, గంటల తరబడి మోకాళ్ళ ప్రార్థనలు, మోకాలు వేయడానికి ఒప్పులేదా? కుర్చీలో కూర్చోడానికి కూడా ఒప్పులేదా? మనుషుల మీద పడుకునే నేను ఇలా ఉపవాసాలు చేసినటువంటి దినాల్లో ఓపుకున్నంతసేపు మోకాలు వేసి ప్రార్థన చేశాను. ఓపు లేదే హాస్పిటల్ వేసుకుని ప్రార్థన చేశాను. కంటిన్యూ ఆపకుండా ప్రార్థన, అది కూడా ఓపులైతే కుర్చీలోకి వెళ్ళి ప్రార్థన చేశాను, అది కూడా ఓపులేస్తే ఇంకా మనుషులు పైకి లేస్తే కలుగుతుంది. గోడను పట్టుకొని ఎవరు మనుషులు పట్టుకొని వాష్రూమ్కి వెళ్ళాలి. అటువంటి పరిస్థితి కూడా మనుషుల మీద పడుకుంటే ఉపవాసం చేశాను. ఎవరన్నా బండి మీద ఇద్దరు ముగ్గురు నన్ను పట్టుకుని తీసుకెళ్తే ప్రభా వాకింగ్ చెప్తున్నట్టు పడుకోకూడదు ప్లీజ్ ప్రభా, అప్పుడు మోసెస్ కానీ వాంతులైనా ఒకటి అది అయిపోయిన తర్వాత నాకు ఏదైతే మాట్లాడుతుంది అని ఇప్పుడు అవ్వకూడదు ప్రభా వాకింగ్ చేసుకోవాలని తెలుసానని స్టేజ్ మీదకి వెళ్ళివని వాళ్ళు పాట పాడిన తర్వాత నాకు సమయాన్ని ఇస్తారు వాకింగ్ చేయడానికి. ఈ రోజు అంటే నేను నా సీనియర్స్ వాకింగ్స్ వచ్చేస్తున్నమాట వెంటనే స్టేజ్ తిరిగి కనుక్కొని వాకింగ్ చేసేసుకుని కడుపులా కట్టుకుని అంటే మనకు ఏదో వాటర్ బాడీ తీసుకుని ముందు పెట్టుకుని కళ్ళు స్టేజ్ మీద చూసేది బాగానే అనిపించాను. అక్కడ ఏ సంగతి అని అప్పటికీ తెలియదు నాకు. అలా 3 స్థలాలు 3 చోట్ల వైకల్యం రక్తం పరిస్థితి చేస్తున్నాను ప్రభా. ఇక్కడ చెప్పే నేను అందరూ పడిపోతాను. ఎవరికి విశ్వాసం కలుగుతుంది ప్రభా, ఎవరు మీ శక్తిని వేస్తారు ప్రభా, ప్లీజ్ చేసేయాలి. నీకు ఇంటికి వెళ్ళిపోతే నీ ఇష్టం ఏమైనా పర్లేదు కాదు అంటే ఇన్ని రకాలుగా ప్రతిమానుకోండి దాని కోసం మాట్లాడి వచ్చేసేవాడు. అందరూ చూసేది ఏంటంటే నేను వేసుకున్న మాటలు లేకపోతే నేను ఏం చెప్పాను అలాగే ఏం చూస్తారు వాళ్ళు బలహీనత కనబడదు. చెప్తున్నాను బలహీనతతో ఎంత బాధపడుతున్నాను, లోపల బలమైన ఆశయంతో బ్రతుకుతున్నాను. లక్ష్యం వచ్చిందంటే పౌలు మాటకు లూదియా ఇది ప్రసంగంలో మరొక మెట్టు మాట. నువ్వు ఏం వింటున్నావో దాని మీద లక్ష్యం ఉంచాలంటే గురి కలిగి ఉండాలి మాట. ఈ రోజు మనకు అలా గురి ఉన్నాడు, చెప్పేవాడికి గురి లేదు. వింటున్న వాడిని ఎక్కడికి తీసుకెళ్లాలనుకుంటున్నాడు ఆ గురి లేదు చెప్పేవాడికి. వినేవాళ్ళు కూడా ఏం వింటున్నాను, దీని ద్వారా నేను నా ప్రయాణం ఎలా కొనసాగాలో అది ఆలోచించండి. చెప్పేవాడు ఆలోచన, వినేవాళ్ళు వేలేసుకున్నాను, అలా అయిపోతుంది. అందుకే సాతానుడు నచ్చినట్లుగా చేయాలి మనుషులు. ఎందుకంటే నీ ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి నువ్వు చెప్పేవాడి ఇష్టం నెరవేర్చుకోవడానికి ఆయన ఉన్నప్పుడు దేవుని ఇష్టం జరుగుతుందా సాతాను ఇష్టం జరుగుతుందా? సాతాను ఇష్టం జరుగుతుంది. అందుకే సంఘాలలో ఐక్యత లేదు, సంఘాలలో ప్రేమ లేదు, సంఘాలలో ఒకరినొకరు కరుణించుకుని స్నేహించుకుని ప్రేమించుకునే గుణాలు ఎందుకు లేవు. ఎవరి ఇష్టాలు వాళ్ళే మాట. అందుకు అక్కడ దేవుడు లేదు. అందుకని దేవుడు అంతా అల్లరికి కర్త కాకట. అల్లరికి కర్త ఎవరు? సాతానుడు. అంటే అల్లరు కలిగించి విద్వేషాలు మత కల్లోలు ఆటంకాలు కలిగించింది సాతానుడు. దేవుని ఆత్మ దేవుని మనసు ఏం కోరుకుంటే నిన్ను అల్లరి కాకుండా నెమ్మది కలిగిన క్రమము కలిగిన వ్యక్తిగా ఉండడానికి అనుకుంటాను. చాలా మంది చాలా సంగతులు మాట్లాడతారు, చాలా జ్ఞానాలు ఉపయోగపడతారు మాట్లాడుతున్నారు. గెలవాలంటే యుద్ధం చేయాలి ఖచ్చితంగా, అవునా కదా? ఇప్పుడు యుద్ధ రంగంలో గెలిచినటువంటి వ్యక్తికి గాయాలు అవుతాయి కదా? గాయాలు అవ్వకుండా యుద్ధం చేయగలిగాడు ఎవడైనా? చేయలేదు, ఖచ్చితంగా గాయాలు అవుతాయి. అలాగే కాబట్టి కొంతమంది ఏమవుతారంటే ఏ గాయం అవ్వకూడదు, ఏ నొప్పి అవ్వకూడదు, ఏ ఇబ్బంది అవ్వకూడదు. అంటే ఎట్లా అవుతుంది అది? గాయాలలో నుండి ప్రేమను పంచవేసే మనకి అయినది గాయపడినటువంటి ప్రేమ. ఏ గాయం పడకుండా ప్రేమించామని ఆయన చెప్తాను. క్రీస్తు ప్రేమ క్రైస్తవులు చూసి కూడా ఆ ప్రేమ ఎట్లా పొందుకోలేదంటే క్రైస్తవులు ఎంత నష్టపోతున్నారండి. కాబట్టి ఆదివారం కాబట్టి ఉత్సవం కాబట్టి కాదండి. అసలు రోజు అనేటువంటిది కాదు మనం పట్టించుకోవాల్సింది. దేవుని పాదాల దగ్గర మనం గడపవలసినటువంటి దాన్ని మనం పొందుకోలేకపోతాం. ఆ
కనుక అట్టి రీతిగా లూదియా ఇవి ఎంతలాగా తన విశ్వాసాన్ని వ్యక్తపరుచుకుని నిజమైన దగ్గర వచ్చినటువంటి పౌలును అనుచరులను తన ఇంట్లోనికి చేర్చుకుని వాళ్ళు ఉపచారం చేసి ఆడడం వాళ్ళు ఎంతలా ఉంటారు. నెగ్లెక్ట్ గా ఉండదు, కఠినంగా ఉండిపోతారు, అలాగే ఉండిపోతారు. నేనెందుకు తగ్గించుకోవాలి, నేనెందుకు ఒకరితో మాట్లాడించుకోవాలని రకరకాలు పడతారు. మాట చెప్తాను, అందుకు తాను తగ్గించుకోవాలి ఏముంటారని చెప్పిన బయటలో దేవుడు హెచ్చరిస్తాడు ఖచ్చితంగా. ఎందుకు తగ్గించుకోవాలి? దేవుడి నిమిత్తం తగ్గించుకోవాలి. అక్కడ అల్లరి కాకూడదని తగ్గించుకోవాలి. అంతేగాని ఒక మౌనంగా ఉంటే పొరుగు పోతుంది, నేను చక్కగా ఉంటానని అనుకుంటాను కాబట్టి నా తలాకెళ్ళి చూపెట్టాను, అది కాదు. నేను చాలా మంది దగ్గర నా వీక్నెస్ ఏంటంటే, చాలా మందికి ఏది చేసినా నా ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ దేవుడి పనులు జరుగుతున్నటువంటి స్థలాలు, అన్య జనులు సైతం కూడా ప్రార్థన చేయించుకుంటున్నటువంటి స్థలాలు, వాళ్ళ ముందు క్రైస్తవులైనటువంటి మనము గొడవలు పెట్టుకుంటే, క్రైస్తవులైన ముందు వాళ్ళు అన్యులైన ముందు మనమే వాళ్ళ ముందు వివాదాలు పెట్టుకుంటే వాళ్ళు దేవుడికి దూరం అవుతారు, దేవుడి నామానికి అవమానం కలుగుతారు. అలా ఉండకూడదని నేను ఇలా చెప్పినందుకు అది నా వీక్నెస్ చేసి ఫస్ట్గా నేను రకాలుగా కూడా మాట్లాడుతున్నాయని రకాలుగా చేసేసారు. పోయింది నా పొరుగు చాలా మంది దగ్గర ఏం మిగిలిపోయింది, పరుగు పోయిందేమో నేను అభిషేకం పోలేదు కదా, అభిషేకాన్ని కాపాడుతున్నాను, పరుగు పోగొట్టుకున్నాను. అలాగే కొంతమంది కలిపి నా సాక్ష్యాన్ని చెడ్డగా చూపించలేము కానీ నా లోపల క్రీస్తుని చెడ్డగా చూపించలేదు. అలాగే చెప్తున్నాను, ఏమైంది? పరుగు పోయింది, తెలుగు తక్కువ అనిపించుకున్నాం, ఓడిపోయి ఒక చేతగానే అనిపించుకున్నాం, వేస్తున్నాం అనిపించుకున్నాం. ఏమైంది చెప్పు? దేవుడు వదిలేదు కదా, దేవుడు వదిలేదు కదా. నా ఎదుకు వచ్చి వాడిని ఎంత మాత్రమో ప్రభావం నన్ను కూర్చోలేకూడదని ప్రార్థన చేయాలి. 51వ కీర్తనలోకి వస్తే భక్తులైన దావీదు చేస్తున్న ప్రార్థన మనం నేర్చుకోవాలి. 51వ కీర్తన 10వ వచనం త్వరగా చదవండి. ఒక్క నిమిషం ఆగి. దేవా నా యందు శుద్ధ హృదయం కలుగచేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. చూడండి ఏమంటున్నా, చూడండి, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా ఎదురు నుండి తీసివేయకము, నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించు. రక్షణ పొందిన ఆనందం లేదండి క్రైస్తవులు. హల్లెలూయా. రక్షణ పొందిన ఆనందమే లేదు. నీ సన్నిధిలో నుండి త్రోసివేయకని భక్తులు ప్రార్థన చేస్తారు దావీదు. అంటే వాళ్ళు సమాజం ఎదుట ఎన్నో రకాల గాయాలు, అవమానాలు, నిందలు పొందినటువంటి వారే. కానీ వాళ్ళంటున్నారు, దేవా ఒకవేళ నాలో ఏదో తప్పులు పెట్టి నీ సన్నిధిలోకి తోసేస్తారేమో, అలా చేతి ప్రభావం తప్పేదేమో. స్థిరమైన మనసు నాకు కలుగు చేయ ప్రభు. అంటే నేను ఎటువంటి స్థితిలో ఉన్నా, ఎటువంటి పరిస్థితులు నేను అనిపిస్తున్నా, నీ పట్ల నాకు ఒక లక్ష్యం ఉండాలి, ఒక స్థిరత్వం ఉండాలి, నాకు కలుగు చేయి అని దేవుని అడుగుతున్నాడు. మోకాల ప్రార్థన చేస్తూ ఉన్నాడు, దేవుని అడుగుతూ ఉన్నాడు. ఈరోజు చెప్తున్నాను, మనం ఏమి లేకుండా ఏదో దేవుడి కొరకు ఏదైనా చేయాలి, దేవుడు అంటే ఏమి చేయలేము, మనం ఓడిపోతాం, బలహీనం అయిపోతాం. అందుకని నీ ఆలోచనలను గెలవడానికి అవసరమైతే వ్యక్తిగతంగా విశ్వాసం పెట్టుకోవాలి. ఇదేంటి నా మనసు వెనకలాగుతుంది, దేవుని కొరకు ఏమి నేర్చుకోకుండా, నా విశ్వాసాన్ని క్రియ రూపంలో కనపరుచుకోకుండా, నా ఆలోచనలు, నా మనసు, నా ఉద్దేశాలు నన్ను వెనకలాగుతుందని నువ్వు వాటితో పోరాటానికి ప్రార్థన, ఉపవాస ప్రార్థన ప్రతిష్ఠించుకుని దేవుడు చేయాలి. ఎత్తున రాత్రి చేసినట్లుగా దేవుడితో బిజీగా కూడా ఉండకపోతే మనం అంచె దినాలలో ఉన్న సంగతి మర్చిపోవద్దు. ఈ లోక సంబంధమైన దాంట్లోనే మనం బిజీ చేసుకుని తప్పలేదు. సేమ్ టైం నువ్వు రెండవ వ్యక్తిగా దేవుడితో కూడా బిజీగా ఉండకపోతే నేను చెప్తున్నాను, మన అంతిమ లక్ష్యం ఏమైపోతుంది కదా, ఆత్మీయపోతాం. ఇది క్రైస్తవ సమాజం అంతా నేర్చుకోవాల్సిన. ఈ లోపల ఎన్ని అన్నా కష్టపడు, ఎన్ని పనులైనా చేసుకో, ఎన్ని గంటలైనా వర్క్